రామ్ రామ్ బై లోక్ వెల్కమ్ టు హైదరాబాద్ ఫ్లోక్స్. ఈరోజు వచ్చేసి అయితే మనం శ్రీ లక్ష్మీనారాయణ కళాకారులో ఉన్నాము. ఇది వచ్చేసి అయితే దుల్పేట్లో ఉంది. సో చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ 6కి శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ త్రూ అవుట్లో అవుతుంది. సో మన దుల్పేట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి నుంచే చాలా విగ్రహాలు భారీ 10 to 15 విగ్రహాలు ఇక్కడి నుంచే మనకి తీసుకెళ్లడం జరుగుతుంది. శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ప్రత్యేకంగా లాస్ట్ టైం మన రాజాసింగ్ బాయ్ శోభయాత్రలో రామ్లల్లా విగ్రహం కూడా ఇక్కడే ఉంది. సో కొత్త విగ్రహాలు అనేవి ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిల్స్ కూడా ఉన్నాయి. వెళ్ళి చూద్దాం. ఇక్కడ రామ్లల్లా విగ్రహం చూద్దాం రండి. సో చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఉంది, హనుమాన్ది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది. మనకి రామనవమి అంటేనే శివాజీ విగ్రహాలు ఎక్కువ చేస్తారు. ఇక్కడ చూడండి, రామ్లల్లా విగ్రహం కూడా మనం వచ్చేసాం. సో ఈ విగ్రహం అనేది లాస్ట్ టైం చెప్పాను కదా ఆల్రెడీ మీకు, రాజాసింగ్ శోభయాత్రలో యూజ్ చేశారు. ఇక్కడ ఒక దగ్గరనే కాదు, మనకి ఇంకా డిఫరెంట్ స్టేట్స్కి కూడా ఇవన్నీ ట్రావెల్ అవుతాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ ఎత్తు విగ్రహాలు, రాముని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి అనేది ప్రత్యేకంగా మన రాజాసింగ్ బాయ్ ర్యాలీలో మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ 1 to 2-3 పీసెస్ అన్నా ఉంటుంటాయి. ఇక్కడైతే మనకి భారీ ఎత్తున శివుని విగ్రహం కూడా ఉంది. సో ఇంకా ముందు చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలన్నీ వచ్చేసి ఏంటంటే రెంట్కి కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడే మీరు వచ్చారంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. విగ్రహాలు అనేది వాళ్ళు చేసిస్తారు. సో మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ బడా హనుమాన్ ఉన్నాడు. ఆల్మోస్ట్ మనకి 35 to 40 ఫీట్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి గణేసింగ్ కళాకారుకి అయితే వచ్చాము. ఎంట్రీలోనే మనకి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మనకి, రండి. సో ఫ్రెండ్స్, గణేష్ కళాకార్ అనేది దుల్పేట్లో చాలా ఫేమస్ అయిన కళాకారు అన్నమాట. సో ఎదురుగా అయితే మన శివుని విగ్రహం ఉంది. అలాగే చూసే మన శివాజీ మహారాజ్ విగ్రహం పోస్టర్ అనేది సభలో ఎలా కూర్చున్నారో అది డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. మనకు వచ్చేసి అయితే మనం ఇంకా ముందుకు వెళ్దాం. చాలా విగ్రహాలు ఉన్నాయి, అన్నీ కవర్ చేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడైతే చూస్తే రాముని విగ్రహం ఉంది, శివుంది ఉంది, హనుమాన్ది ఉంది, మాతారాంది కూడా అవైలబుల్గా ఉంది మనకి. సో ఒక్కొక్క డీటెయిలింగ్ అనేది చాలా నీట్ అండ్ క్లియర్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టే హనుమాన్ది ఉంది, మాతారాంది ఉంది. సో మనకి గణపతి విగ్రహాలు కూడా చేస్తారు. అది సీజన్ వైజ్ ఉంటుంది మనకు వచ్చేసి. సో స్పెషల్ ఈ గణేష్ కళాకారులో ఏంటంటే మనకి వచ్చేసి విగ్రహం వచ్చేసి రామ్లల్లా విగ్రహం ఉంది. సో ఒకసారి అయితే మనం ఇది చూద్దాం రండి. సో చూశారు కదా, ఇది డీటెయిల్ మనకు అయోధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అదే రామ్లల్లా విగ్రహం. ఇది వచ్చేసి చాలా డీటెయిలింగ్గా ఉంది. సో శోభయాత్రలో ఆల్మోస్ట్ ఇవన్నీ విగ్రహాలు పాల్గొంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు 6th April 2025 రోజు రామనవమికి ఈవెంట్లో అందరు జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.